లైన్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అన్ని ఉప్పల్ స్టేడియం అన్ని ఈయన చేతి మీద ఆయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు సార్ చేతుల మీద. అంటే మీ తెలంగాణ ప్రజలు చంద్రబాబు సార్ ని మిస్ అవుతున్నారు కదా. అవును, అయితే ఆయన మంచిగా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయినాక అక్కడ సీఎం అయ్యారు కదా. అవును, అట్లా ఆంధ్రాని నెంబర్ 1 లో పెట్టారంటారు. ఆంధ్ర నెంబర్ 1 ఎందుకైతే అంటే మోదీకి కలిసి ఉన్నాడు, అది ముఖ్యం. జగన్ అయితే మొత్తంకి 11 సీట్లు వచ్చినాయి. అట్లా అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం ఖాళీనమ్మా, పిల్లలు చదువుకోవడానికి వచ్చాం ఇక్కడికి. అంటే వ్యవసాయం చేసేవాళ్ళ ఇదివరకు? వ్యవసాయం చేసేవాళ్ళం, ఇప్పుడు పిల్లలు చదువులకు వచ్చారు, చదువుకోవడానికి వచ్చాం ఇక్కడికి. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 16 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందంటారు పరిపాలన అనేది? పరిపాలన బాగానే చేస్తున్నారు, కాకపోతే కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సర్దిద్దుకుంటే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. లోపాలు ఏమనుకోవచ్చు అంటారు? లోపాలంటే ఇప్పుడు ఈ రోడ్లు అని ఇంకా కొంచెం డెవలప్మెంట్ అనేది సరిగా జరగట్లేదు, కొంచెం నిదానంగా నడుస్తుంది అనేది ఒక అభిప్రాయంలో ఉన్నారు జనం. కొంచెం అభివృద్ధి అని కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది కొద్దిగా ఫాస్ట్గా జరిగితే కొంచెం జనం సాటిస్ఫాక్షన్తో ఉంటారనే మా అభిప్రాయం. అది అంటే అసలు ఏమి లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాలే అమలు కావట్లేదు, మొత్తం సంక్షోభంలో ఉంది రాష్ట్రం అనేది జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్న మాట. అది నిజం అనుకోవచ్చు అంటారా? లేదు, అది సంక్షేమాలు అనేది కంపల్సరీగా అన్ని అమలు చేయాలి, చెప్పినటువంటి మొత్తం అన్ని అమలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే 4 రోజులు అటు ఇటు అనేది సహజంగా జరుగుతాయి కాబట్టి అన్నీ చూసుకోవాలి కదా. మరి ప్రతి నెల ఫస్ట్ తారీఖు వస్తే మరి పెన్షన్లు ఇస్తున్నాడు, మరి జీతాలు గవర్నమెంట్ జాబ్ చేసే ఉద్యోగస్తులు నెల జీతాలు కంటిన్యూషన్లో ఇస్తూనే ఉన్నాడు. మరి ఎక్కడ కూడా అతనిలాగా పెండింగ్ పెట్టి ఎక్కడ అతను చేసిన దాఖలాలు అక్కడే లేదు. ప్రభుత్వం అయితే బాగానే నడుపుతున్నారని మేము అనుకుంటున్నాం, మా అభిప్రాయం అయితే అది. ఏం లేదంటే కన్నా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా పేదల్ని ఆఖరికి మధ్యతరగతి వ్యక్తులను కూడా వాళ్ళ జీవితాలు చింద్రం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా నిన్నగా మొన్న కూడా చెప్పిన మాట ఇదే. మరి అంటే తన అభిప్రాయం తను చెప్తున్నాడు, కానీ అది 10 మంది ప్రజలు అనుకోవాలిగా. ఇప్పుడు అతను ఏదో నేను చేశాను అని చెప్పి అతను చెప్పుకున్నాడు. అట్లానే వీళ్ళు కూడా రేపు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను అనేది ఆ రోజు చెప్తాడు ఈయన కూడా. ఇవాళంటే ఆయన 5 సంవత్సరాలు అయిపోయింది పక్కన కూర్చోబెట్టారు కాబట్టి ఆయన నేను అది చేసా ఇది చేశాను చెబుతున్నాడు. 5 సంవత్సరాలు టైం తీసుకున్నాడు ఆయన. ఈయన వచ్చి అంత 15-16 నెలలే కదా, ఇంకా టైం ఉంది కదా. టైం అయిపోయినాక ఏం చెప్పేది ఏం చెప్తాడుగా. అది 15-16 నెలల్లో కూడా ప్రజలను పట్టించుకోకుండా జల్సాగా తిరుగుతున్నారు. వాళ్ళ జల్సాల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు తప్పితే దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో నడుస్తున్నారు తప్పితే ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదనేది జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నమాట. మరి 4 చోట్ల తిరిగి 4 కంపెనీలు లేకపోతే 4 సంస్థలు తీసుకొస్తేనే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేయగలిగేది. మరి తిరగాలి కదా, తిరగకుండా ఎట్లా పనులు అవుతాయి? ఇక్కడ కూర్చునే ఈ స్టేట్లలో కూర్చుంటే పనులు కావుగా, తిరిగి చేస్తేనే మరి ఏం అయ్యేది. అది తిరిగి చేస్తేనే అవుతాయి అంటారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదే ఒక టార్గెట్ చేయడం, దోచేసుకుంటున్నారు మొత్తం? వీళ్ళంతా లిక్కర్లో దోచుకుంటున్నారు, ఇసుకలో దోచుకుంటున్నారు, ప్రతి ఒక్క దాంట్లో దోపిడీ జరుగుతుందని మాత్రమే ఎందుకు చెబుతున్నారు అనుకోవాలంటారు? ఆ దోపిడీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఎదుటోళ్ళకు అట్లనే చేస్తున్నారని వాళ్ళ అభిప్రాయం. అది గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 16 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవాలంటారు? అంటే వాళ్ళ పందా వేరు, అది వాళ్ళదనేది మనం చెప్పేది కాదు. ఇప్పుడు వాళ్ళ నోటి మీద వాళ్ళే చెప్తున్నారు బయటికి. మరి వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళది మరి మాకు బాగానే ఉందని మా అభిప్రాయం. అది సంగతి. ఇప్పుడు మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ప్రతి గ్రామాన తిరుగుతాను, పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి సాధ్యమయ్యే పనే అంటారా? సాధ్యమయ్యే పని అంటే అది ప్రజా తీర్పు, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో నిర్ణయిస్తారు, కానీ మనం చెప్పేది కాదు. అది రేపటి రోజు ఎట్లా ఉంటుంది అనేది అది ప్రజలు నిర్ణయించాలి. అది పరిస్థితి. నేను వస్తే రప్ప అనే తిరుగున్నది ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నారు కదా. మరి ఈ రపాల కన్నా కూడా డెవలప్మెంట్ అనేది చేసి చూపించి నలుగురికి సంక్షేమాలు అందించి డెవలప్మెంట్ చేస్తేనే నీవు ఏది చేసినా కూడా నిన్ను జనం మెచ్చుతారు. కానీ ఈ రపాలు ఇంకోటి అనేది అన్నా కూడా అది సాధ్యపడేది కాదు. ఇంకా నీకు మైనస్ అయ్యేది కానీ ప్లస్ కాదు దానివల్ల. అది ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? ఆయన పందా అది. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన వాళ్ళ తాతకాడి నుంచి వాళ్ళు చేసిన వ్యవహార శైలి అంతా ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంటుంది. అది అంటే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో గొడవలు అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు మరి అవతలకి కూడా మరి బాధ కలిగింది కదా. మరి బాధ కలిగినప్పుడు మరి గొడవలు జరిగే చివరికి
అంటే డెవలప్మెంట్ జరిగితే నాకు పేరు పోద్ది, వాళ్ళు చేసే పనులన్నీ చేస్తే డెవలప్మెంట్ జరిగితే నాకు నేమ్ రాదు, ఇట్లా మనం ఏదో అల్లరి సృష్టిస్తే మనల్ని గుర్తిస్తారు అనేది అతని అభిప్రాయం. కానీ అది అతని ఆలోచన విధానం కరెక్ట్ కాదు. అది అంటే ఇప్పుడు కొంతకాలంగా గమనిస్తున్నాం, ఆయన పర్యటనలు కూడా చూస్తున్నాం. ఎలా చూడాలంటారు? పర్యటనలకి జనాలు విపరీతంగా వస్తున్నారు, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. అది వాస్తవమే అనుకోవాలంటారా? జనాన్ని కూడబెట్టుకొని నాకు ఇదంతా బలం అని అనుకుంటున్నాడు, బాబు చూసి బలం అనుకుంటున్నాడు ఆయన. అది రేపొద్దున ఓటు రూపేణ జనం ప్రజాభిప్రాయం తెలియజేస్తేనే తప్ప మనం ఇప్పుడు దాని గురించి మనం అనుకోవడానికి వీల్లేదు అనమాట. అది అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు ఉన్న కూటమి పార్టీ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు చెప్తున్న దాంట్లో అంటే సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎవరి వాదన కరెక్ట్గా ఉందనుకోవచ్చు అంటారు? అంటే అటు జగన్మోహన్ రెడ్డిదా, ఇటు చంద్రబాబు నాయుడు గారిదా? ఎవరి ఆలోచన వాళ్ళదని చెప్పి నాకు ఇందాక నుంచి నేను అదేగా చెప్తుంది. ఇప్పుడు అతని ఆలోచన తీరు అది, ఇతని ఆలోచన తీరు ఇది. ఇతను ఏంటంటే సంక్షేమం, అభివృద్ధి, 4 దిక్కుల అభివృద్ధి జరగాలనే కాన్సెప్ట్ తోటి ఈయన పనిచేస్తున్నాడు. అతని ఆలోచన వేరు, ఇతని ఆలోచన వేరు. మరి అది జరుగుతుంది. మరి అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అని అంటే మరి అది వచ్చి ఆయన ప్రజాగాలం అతని తరపున ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన పార్టీ తరపున 10 ఆయన తోడు ఇంకో 10 మంది ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు ప్రజాభిప్రాయం తీసుకొని అది గళం విప్పి అసెంబ్లీలో మాట్లాడితే అది వాళ్ళు ఒప్పిందో తప్పేందో అనేది ప్రజలు కూడా అర్థమైద్ది. నువ్వు వాళ్ళు తప్పు, వీళ్ళు పరిపాలన 15-16 నెలల్లో చేసిన పరిపాలన ప్రజల్లో యాక్సెప్ట్ చేయట్లేదంటే నువ్వు వచ్చి నువ్వు అసెంబ్లీలో మాట్లాడి వీళ్ళ వల్ల ఫలానా తప్పు జరుగుతుందని చెప్పి నువ్వు సబ్జెక్టు లేవనెత్తితే ప్రజలకు అర్థమైద్ది. నువ్వు రాకపోతే నువ్వు సాటి నుండి అది ఇది అని ఎంత చెప్పినా ఉపయోగం లేని వ్యవహారం కదా అది. అంటే ఆయన రావటానికి నాకు మైక్ ఇవ్వరు అనేది ప్రధానంగా చెప్తున్న కారణం. మరి మైక్ ఇవ్వకుండా ఎందుకుంటారు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన నీ వంతు నీకు ఇచ్చిన హోదా ఇవ్వకపోయినా, నీ హోదా లేదు కాబట్టి, అంత సీట్లు లేవు కాబట్టి నీకు హోదా ఇవ్వకపోయినా నువ్వు ప్రతిపక్ష నాయకుడు అని వాళ్ళ ఆలోచనతో నీ ఇచ్చే టైం ఏదో ఇస్తారో ఆ టైం ప్రకారం నువ్వు మాట్లాడి నువ్వు చెప్పాల్సింది చెప్పాలి జనానికి. అది మరి అయితే కనుక 2029లో అధికారం మాదే అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఉందంటే అది ప్రజలు నిర్ణయించాలి, మనం చెప్పేది కాదు. అది ప్రజా తీర్పు అనేది ప్రజలు రేపొద్దున ఓటు రూపేణ వాళ్ళు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది అన్నమాట. అతను అనుకున్నా ఈతను అనుకున్నా అది మనం చెప్పేది ఇప్పుడు ఏం చెప్పేది కాదు. అది సంవత్సరంన్నరలోనే చెప్పేది ఏం కాదంట. ఈ సంవత్సరంన్నరలో ఎట్లా చెప్తాం? ఇంకా టైం ఉంది కదా. ఆయన 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ సంవత్సరంన్నర గడిచిన తర్వాత నేను మళ్ళీ వస్తానని ఆయన స్లోగన్ మాట్లాడుతున్నాడు. వీళ్ళు కూడా 5 సంవత్సరాలు ఇంకొక టైం ఉంది కాబట్టి చేసిన తర్వాత అప్పుడు వీళ్ళ మీద జనంలో అభిప్రాయం ఎట్లా ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయించి ఆ రోజు ఓటు రూపేణ అప్పుడు సమాధానం ఇస్తారు.